హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మన అమ్మమ్మల నాటి కాలం నాటిది. ఒక గిన్నెలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలన్నీ వేసుకోవాలి. దానిలో ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 కప్పు ఆనియన్స్, 3 పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ సరిపడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. నెక్స్ట్ చింతపండు పులుసు పోసుకోవాలి. మనం ముక్క మునిగేదాకా పోసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉన్నాక అల్లం చున్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చేపల కోసమని సపరేట్గా మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఫ్రెండ్స్, ఇది ఈసారి వీడియోలో చూపిస్తాం. అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ముక్క చిదురవ్వకుండా సైడ్ నుంచి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బాగా ఉడికాక కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద అలానే మూత పెట్టి ఉండించుకోవాలి. నెక్స్ట్ పులుసు అంతా దగ్గరకు వచ్చేసేస్తుంది. సో మన చేపల కూర రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. సో మన చేపల కూర రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.